హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ దోసకాయ పచ్చడి చాలా వెరైటీగా ఉంటుందని ట్రై చేశాను. మీరు ఒకసారి ట్రై చేయండి. పావు కేజీ దోసకాయ తీసుకొని తొక్క తీసేసి గింజలు కూడా తీసేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఇక్కడ టమాటా, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల దాకా పల్లీలు వేసి వేగిన తర్వాత ధనియాలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను, 1 స్పూన్ నువ్వులు కూడా వేసుకున్నాను. నువ్వులు మీ ఇష్టం అండి, స్కిప్ చేసుకోవచ్చు. తర్వాత కరివేపాకు కూడా వేసుకొని వేగిన తర్వాత ఒక బౌల్లో తీసుకున్నాను. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఒక 7-8 తీసుకొని వేగిన తర్వాత పల్లీలున్న గిన్నెలో వేసుకున్నాను. చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి టమాటా ముక్కలు, దోసకాయ ముక్కలు వేసి మూత పెట్టుకోవాలి. తర్వాత కొద్దిగా చింతపండు వేసుకోవాలి. మూత పెట్టి 1 నిమిషం ఆగిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని 2 నిమిషాల దాకా ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత దోసకాయ ముక్కలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారేదాకా పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో ముందుగా వేయించుకున్న పల్లీలు మిశ్రమం వేసుకొని కొంచెం సాల్ట్, వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. తర్వాత ఆ మిక్సీ పట్టుకున్న దాంట్లోనే దోసకాయ ముక్కలు సగం ఆఫ్ చేసి సగం వేసుకొని మెత్తగా పట్టుకున్న తర్వాత మళ్ళీ సగం దోసకాయ ముక్కలు వేసుకొని ఉల్లిగడ్డలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. పోపు కోసం మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు గింజలు, ఎండుమిర్చి, పసుపు, ఇంగువ, వెల్లుల్లి రెబ్బలు దంచింది వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకొని ముందుగా మిక్సీ పట్టుకున్న దోసకాయ పచ్చడిని వేసుకొని 2 నిమిషాలు అయ్యాక స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే అండి, దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్.